శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటే ముఖ్యంగా గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు. కానీ రోజు రోజుకి ఈ కళలు కనుమరుగుతున్నాయని మాత్రం చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకునేసరికి ఈ ఆధునిక యుగంలో, హైటెక్ యుగంలోని ఫేస్బుక్లకి, వాట్సాప్లకే అందరూ పరిమితం అవుతున్నారు. కళలను పట్టించుకునే వాళ్ళు లేరని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గంగిరెద్దులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితి గతి ఏమిటి? గతంలోని వాళ్ళు గంగిరెద్దులు ఆడించడానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఆదరణ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకునేసరికి ఇంటింటికి ఎక్కడెక్కడో తిరిగేసి కాలనీలో తిరుగుతూ వాళ్ళు ఇచ్చి తమ జీవనోపాధి పోషించుకుంటున్నట్లు మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గంగిరెద్దులు వాళ్ళ తాలూకాలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా, ఎందుకంటే ఈ సంక్రాంతి ఒక్కటైనా వాళ్ళకి, లేదంటే ఇతరత్ర పండుగల్లో వాళ్ళకి ఏమైనా ఆదాయం వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం వస్తుందా లేదా అన్న అంశాలని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత సంపాదిస్తామంటే బాబు, ఒకప్పుడు మన హిందూ సాంప్రదాయకం అంటే గంగిరెద్దుల కళ అంటే అందరూ అభినందించేవారు, దీన్ని చూసేవారు. ఇప్పుడు మా కళలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మీరేంటంటే ఫేస్బుక్, వాట్సాప్లు వచ్చిన నుండి మా గంగిరెద్దుల కుల కళలకు చాలా తగ్గిపోయాయి. మాకు ఆదాయం అంటే ఇప్పుడు తక్కువగా ఉంటుంది. అంటే చూసేవాళ్ళు పెద్దగా లేరు, పట్టించుకోరు అనమాట. వచ్చారు కదంటే వచ్చారు, ఎవరికో కలిగితే ఇస్తారు, లేకపోతే లేదు. ఆ విధంగా మాకు చూస్తున్నారు. అంటే మేము హిందూ సాంప్రదాయం ప్రకారం కళనే పోషిస్తున్నాం. చాలామంది ఈ కులాల వాళ్ళు, ఎరకల వాళ్ళని, చెంచులని, జంగాలని, ఇలా చాలా కులాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఆ కులాలన్నీ అంతరించిపోయావి. ఎందుకంటే ఈ ధర్మం తక్కువైపోయాయి. మేము మాత్రం మరి దీనికి తప్ప మరి ఇంకొక దీనికి మేము పనికిరాం. మరి హిందూ సాంప్రదాయకాన్ని బట్టి ఈ కళను పోషించుకుంటూ దీని మీదే మా జీవనోత్పత్తి అవుతుంది.